హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో నా పేరు సతీష్. ఈసారి వచ్చేసి కొంతమంది రైతులు అయితే పత్తి పంట అనేది వేసుకోవడం అయితే జరిగింది కదా. సో పత్తి పంటలో వచ్చేసి ప్రధానంగా సమస్యలు కనుక చూసుకుంటే పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, పిండినల్లి, అలాగే తామర పురుగు సమస్యలు అయితే ఎక్కువ అవుతున్నాయండి. సో దీని ద్వారా వచ్చేసి దిగుబడి కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అలాగే మనమైతే దిగుబడి ఏ విధంగా పెంచుకోవాలి ఏందని కొంతమంది రైతులు అయితే అడుగుతున్నారు. కాబట్టి మనం ఏం చేసామంటే 2026 మరియు 2027 సంవత్సరానికి ఎవరైతే పత్తి పంట వేసుకున్న రైతులైతే ఉన్నారో వాటిలో వచ్చేసి ఎలాంటి మందులు పిచికారి చేసుకోవాలి, అది కూడా ఏ సమయంలో చేస్తే బాగుంటుందని ఎపిసోడ్ విధంగా రైతు శ్రోతలకి సమాచారం అందియాలనే ఉద్దేశంతో మన ఛానల్ ద్వారా వీడియోస్ అనేది చేయడం అయితే జరుగుతుందండి. ఒక్కసారి మన ఛానల్ అయితే మీరు కొత్తగా చూసిన వాళ్ళు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సతీష్ అగ్రి యూట్యూబ్ ఛానల్ కి మనం వేసుకున్న పంటలపైన ఎలాంటి మందులు పిచికారి చేయాలి ఏందనేది పూర్తి సమాచారాన్ని మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్క రైతులకు అయితే అందియడం అయితే జరుగుతుందండి. ఓకేనా. సో ప్రెసెంట్ గా వచ్చేసి కొంతమంది రైతులు అయితే పత్తి పంట వేసుకునే ఉంటారు కదా. 30 రోజుల నుంచి 40 రోజులు కొన్ని పంటలు అయితే అవుతున్నాయండి. కొన్ని రోజులు 60 రోజుల పంటలు కూడా ఉన్నాయి కదా. సో మార్కెట్ లో వచ్చేసి అనేక రకాల మందులు అయితే ఉండవచ్చండి. ఆ మందులు వాడుకున్న తర్వాత మీకు ఈ పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, ఇవి రసం పీల్చే పురుగులు ఉంటాయి కదా, వీటి కంట్రోల్ కాక మీరు డబ్బులు లాస్ అవుతారు, అలాగే పంట కూడా లాస్ అయి ఉంటారు కదా. సో మనం ఏం చేసామంటే గత ఏడాది మనం కూడా పత్తి పంట వేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మనం అయితే పత్తి పంట వేసుకుంటున్నాం. కాబట్టి ఎలాంటి మందులు పిచికారి చేయాలి, ముందుగా రైతులు అయితే అడ్వాన్స్ గా మనం అందియాలి సమాచారం అందే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్రెసెంట్ గా వచ్చేసి మన పత్తి పంటలో ఆశించదగ్గ పురుగులు ఉంటాయి కదా. సో పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, పిండినల్లి, తామర పురుగు, ఇవి కనుక కంట్రోల్ చేసుకుంటే మంచి లాభదాయకంగా దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటాయండి. వీటిని కంట్రోల్ చేయడానికి బయట అనేక రకాల మందులు అయితే ఉంటాయి. కాకపోతే మనం ఏం చేసామంటే నోవా కంపెనీ వారి హైక్లీన్ మందు ఏదైతే ఉందో దీని అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. ఎకరానికి వచ్చేసి 250 ml కనుక ఇది వాడుకుంటే, అది కూడా 100 లీటర్లో ఒక్కసారి మన పత్తి పంటల పైన పిచికారి చేసుకుంటే 5 రోజుల నుంచి 7 రోజుల్లో మన పంటలో వచ్చేసి రసం పీల్చి పురుగులు ఉన్నాయి కదా, పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, పిండినల్లి, తామర పురుగు, ఇవి కంట్రోల్ అవుతాయండి. అలాగే మందు ఒక్కసారి పిచికారి చేసిన తర్వాత ఆకుల మీద తెల్లటి పొర అనేది లేయర్గా ఒక ఏర్పడుతుంది. అది ఏర్పడిన తర్వాత మళ్ళొక్కసారి పచ్చదోమ, తెల్లదోమ రసం పీల్చడానికి వచ్చినా సరే ఆ రసం పీల్చలేక ఆకలితో అక్కడే చనిపోవడం అయితే జరుగుతాయండి. సో ఈ మందు వచ్చేసి ప్రతిసారి మనమైతే వేరే మందులు కూడా కలిపి పిచికారి చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి కామన్ గా ఉండే ప్రాబ్లం అండి. పత్తి పంటలో పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంకలు, అలాగే పిండినల్లి కామన్ గా ఉంటాయి కదా. సో వీటిని కనుక మనం అయితే కంట్రోల్ అయితే చేసుకోవాలి. అలాగే ఇది ఎప్పుడు పిచికారి చేయాలంటే మొదటి దఫాగా వచ్చేసి 25 రోజుల నుంచి 30 రోజులు ఏదైతే పంట అయితే ఉంటుందో ఆ సమయంలో కనుక మనమైతే కంట్రోల్ చేసుకుంటే ఈ పురుగులను వచ్చేసి మనమైతే దిగుబడి అనేది అదే విధంగా తీసుకోవచ్చండి. ఇవి వచ్చేసి మొదటి దఫాగా మీరైతే ప్రతి ఒక్క రైతులైతే దీని అయితే వాడుకోవచ్చు. అలాగే రిజల్ట్ కూడా 5 రోజుల నుంచి 7 రోజులు అయితే ఉంటాయండి. సో దీని తర్వాత మనమైతే సెకండ్ దఫాగా ఎలాంటి మందులు పిచికారి చేయాలి, అది కూడా మనమైతే ఛానల్ రూపంలో మీకైతే వీడియోస్ అనేది అందించి మీకైతే అందించడం అయితే జరుగుతుంది సమాచారాన్ని. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి తోటి రైతన్నలు ఎవరైతే పత్తి వేసుకుని ఉంటారో వాళ్ళకైతే షేర్ అయితే చేసేయండి.